అండ్ ఈ మూవీ సైన్ షేక్ బిఫోర్ మీ ట్రాక్ చూసినట్లయితే బన్నీ గారితో చేసినటువంటి ఊహు అంటావా ఊహు అంటావా అది కూడా చార్ట్ బస్టర్ స్టెప్స్ పరంగా అయితే ఫ్యాన్స్ అది కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారు. ప్రతి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కూడా ఆ స్టెప్స్ ని అనుకరిస్తూ ఉంటారు. సో దాని ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి మీకు? అది మెయిన్ గా బన్నీ గారు అండి. బన్నీ గారు సుకుమార్ సార్ ఇద్దరు పిలిచి అవకాశం ఇచ్చారండి. మెయిన్ బన్నీ గారు వేరే ఒక డెమో ఒకటి ఉంది, ఆ డెమో చూసి ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడని బన్నీ గారు పిలిచారు. బన్నీ గారు పిలిచి అప్పుడు సేమ్ అలాగే కంపోజ్ చేసి చూపిస్తే బన్నీ గారికి కూడా చాలా బాగా నచ్చి ఇది చేద్దాం మాస్టర్ అని చెప్పి అప్పుడు సమంత గారికి రియాల్సల్ ఇవ్వడం అండ్ అలాగే బన్నీ గారికి అలా ఇంకా అది వేరే మెమొరీ అండి. అసలు పుష్ప అంటేనే అది వేరే లెవెల్. అలా ఎప్పటికీ గుర్తుండిపోద్దండి నా లైఫ్లో. అండ్ నాకు స్పెషల్గా ఎప్పటికీ గుర్తుండిపోయేది నాకు అండ్ పుష్ప 21లో రిలీజ్ అయినప్పుడు అది ఒక మెమొరీ అండి నాకు. అండ్ అలాగే 24లో పుష్ప 2 అంటే నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేంది 25 ఒకటి. 24, 25 అనేది అంటే ఎప్పటికీ గుర్తుండే. ఇంకోటి చిరంజీవి గారితో అనేది అంటే ఒక్కటి కాదు, డబల్ ధమాకా. నాకు అదే అంటున్నా, ఒక సాంగ్ చేస్తే చాలు ఈ జీవితానికి అనుకుంటే ఇంకొక సాంగ్ కూడా రావడం నిజంగా అనిల్ రావిపూడి గారికి, సుష్మిత గారికి అండ్ సాహు గారికి, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉండిపోతాను నిజంగా. అంటే ఐఎమ్ సో హ్యాపీ అండి. అసలు యాజ్ ఏ కొరియోగ్రాఫర్